నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. పక్క దేశం పోయి ఏమైనా పనులు చేసుకురారా పనికిమాలనోడా అంటే పక్కడ పోయి హనీ ట్రాప్లో పడ్డాడంట. హనీ ట్రాప్లో ఎందుకు పడ్డాడు సార్ అంటే పాకిస్తాన్కి అలవాటే. భారత్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద, భారత్లో ఉన్నటువంటి సెలబ్రిటీల మీద, భారత్లో పనిచేసేటువంటి ఆర్మీ బలగాల మీద, భారత్లో ఉన్నటువంటి త్రివిధ దళాధిపతులలో ఆ వర్క్ చేసేటువంటి సీక్రెట్ ఆపరేషన్ భాగంగా హనీ ట్రాప్ చేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులను హనీ ట్రాప్ చేసినటువంటి దాఖలాలు పాకిస్తాన్ చాలా అరుదుగా కాదు, చాలా ఎక్కువగా చూసాం. హనీ ట్రాపే మేజర్గా పనిచేస్తూ హనీ ట్రాప్ తోటి ఆ పాకిస్తానీ యువతులతోటి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డాటాను కలెక్ట్ చేసినటువంటి దాఖలాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. అయితే లాస్ట్కి పాకిస్తాన్ ఏదైతే గుంత తోడి ఆ గుంతలో ఉన్నటువంటి గొయ్యి సామెత ఉంటుంది, ఎవడు తీసుకున్నటువంటి గొయ్యిలో వాడే పడతాడు. హనీ ట్రాప్ అనేది స్టార్ట్ చేసింది భారత్ డాటా కోసం, కానీ ఇక్కడ బలైంది పాక్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్. ఏంది ఉదయ్ భాయ్ మ్యాటర్ ఏంది అంటే బంగ్లాదేశ్కి పోయి ఈయననే పాకిస్తాన్కి సంబంధించినటువంటి హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్. ఈయన పాక్ హై కమిషనర్ అయితే ఈయన ఏం పడ్డాడు? హనీ ట్రాప్లో పడ్డాడు. ఇది ఒక్క వీళ్ళకేమో కొత్తనా అంటే కొత్త ఏం కాదు. భారత్ని హనీ ట్రాప్లలో చాలాసార్లు వేసి డాటా దొంగతనం చేసిర్రు, డాటా గుంజుకున్నారు, మంచి వాళ్ళను హనీ ట్రాప్ చేసినటువంటి దాఖలాలు. అయితే మొత్తానికి పాకిస్తానే తను తీసుకున్నటువంటి గొయ్యిలా ఏమని రాసుకొచ్చినాం మనం అంటే బంగ్లాదేశ్ అమ్మాయి హనీ ట్రాప్లో పాకిస్తాన్ హై కమిషనర్ సయ్యద్ అహ్మద్. ఇదంతా బాగుంది. కింద మీరు కింద చూడకపోతే మర్చిపోతారు మీరు. మసక చీకటిలో మన రసిక రాజా ఎవరి కొంపలు ముంచుదామని మీరు మా డాటా దొంగతనం చేయనికే స్టార్ట్ చేసారో మీ కొంపలు కూలుతున్నాయాడు. అయితే అసలు ఎందుకు బయటకు వచ్చింది, ఎట్లా బయటకు వచ్చింది? బంగ్లాదేశ్ అమ్మాయితో క్లోజ్గా ఉన్నటువంటి సయ్యద్ అహ్మద్ మరూఫ్ సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ అమ్మాయి పేరు వచ్చేసి హఫీజా అనే యువతితో రహస్యంగా కలిసినటువంటి వీడియోలు కూడా లీక్ అయ్యాయి. ఇది హనీ ట్రాపే కదా మరి. ఫోన్లలో చూసినటువంటి వీడియోల కంటే ఈయన డైరెక్ట్గా హఫీజా అనే ఒక వ్యక్తిరాలతోటి కలిసి వివిధ రకాలుగా ఉన్నటువంటి వీడియోలు సోషల్ మీడియా తెగ వైరల్ అవుతున్నటువంటి సమయంలో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతా ఉన్నది. హఫీజానే అప్లోడ్ చేసిందా లేకపోతే ఆమెను ఎవరైనా భయపెట్టి చేశారా అనేది ఒకసారి తెలియాల్సినటువంటి పని ఉంది. కానీ సోషల్ మీడియాలో అయితే పూర్తి స్థాయిలో చక్కర్లు కొడుతున్నటువంటి వైనం కనిపిస్తూ ఉన్నది. సోషల్ మీడియాలో ఇక తెలుసు కదా, ఒక్కడు అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా ధన అని అప్లోడింగ్స్ అయితేనే ఉంటాయి. ఎక్కడి నుంచి అడ్రస్ అవుతా ఉన్నది కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఒకవైపు బలోచిస్తాన్ ఇబ్బంది పెడతా ఉన్నది. బలోచిస్తాన్ మేము స్వాతంత్ర దేశంగా ఉందామని అనుకుంటున్నది, స్వాతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. మరోవైపు భారత్తో యుద్ధం నెత్తి వలగొట్టినంత పని పాకిస్తాన్కి అయింది. మరొకటి ఇక్కడ పాకిస్తాన్ హై కమిషనర్ హనీ ట్రాప్లో చిక్కేయడం, సోషల్ మీడియాలో వీడియోలు రావడం చాలా ఇబ్బందికరంగా పాకిస్తాన్కి అయితే ఉంది. పాకిస్తాన్ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు ఈ హఫీజా అనే వ్యక్తి ఎవరు అంటే, హఫీజా అనే వ్యక్తి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఒక బ్యాంక్లో ఉద్యోగంగా పనిచేస్తుంది ఈ హఫీజా. మరి వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ కలయిక ఏర్పడ్డది, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు పరిచయం ఏర్పడ్డదో తెలియదు. కానీ ఇక మారూఫ్ ఎవరైతే సయ్యద్ అహ్మద్ మారూఫ్ ఉన్నాడో మారూఫ్ను సెలవుల మీద పాక్ విదేశాంగ శాఖ బంగ్లాదేశ్ పంపిస్తే ఈ యొక్క పని చేసుకొని వచ్చిండు. అయితే ఇక బంగ్లాదేశ్ నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ వెళ్ళిన మారూఫ్, బంగ్లాదేశ్ నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ వెళ్ళిన మారూఫ్ అంటూ కూడా వార్తలు చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు చేసేదేమో లంగ పనులు, వేరే దేశం ఉన్ని ఏడిపిస్తే గిట్లే ఉంటుంది మీదుగా. ఈ యొక్క కథనము చాలా వివిధ రకాలైనటువంటి పరిస్థితులకు దారితీస్తూ ఉన్నది. బంగ్లాదేశీ అమ్మాయిలతో క్లోజ్గా ఉన్నటువంటి వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆయన సుధపూసని ఆయన తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నది. చాలా అంటే చాలా. అయితే అబ్దుల్ అల్ ఫైజల్ అనే వ్యక్తి ట్వీట్ చేసిరు. ఏమని ట్వీట్ చేసిరంటే, పాకిస్తానీస్ డిప్లొమసీ స్టంబల్స్ ఎట్ అగైన్ దిస్ టైమ్ ఇన్ ఢాకా. హై కమిషనర్ సయ్యద్ అహ్మద్ మరూఫ్
entangled in a scandal with Bangladesh bank official Hafiza Haq Shah has been quietly recalled after compromising visual surfaced అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇంత త్వరగా మరూఫ్ను సెలవుల మీద పంపడం ఎందుకు, ఇవన్నీ కూడా పెద్ద చర్చగా జరుగుతూ ఉన్నది. హనీ ట్రాప్ వలలో పాక్ విలవిల చాలా ఘోరాది ఘోరం ఇది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి బాయిలు వాళ్ళే పడ్డారు. చూడాలి మరి ఎంత దూరం తీసుకుపోతుంది. అసలు ఈ హనీ ట్రాప్ సంబంధించినటువంటి మనం భారత్లో గతంలో చెప్పినాం, మన మీద చాలా సార్లు హనీ ట్రాప్కి సంబంధించినటువంటి విషయంలో మనం చాలా దాడి చేస్తూ ఉన్నది. మనని చాలా డేటాబేస్ వల్ల చాలా తీసుకుంటా ఉన్నామని చెప్పేసి మాట్లాడినారు. కానీ ఇప్పుడు పాక్ వలలో హనీ ట్రాప్ వలలో పాక్ విలవిల అనే తమ్నైల్ కూడా చూడొచ్చు. మరి థ్యాంక్ యూ. స్టేట్ యూన్ విత్ చిత్రగుప్త. మీకు నచ్చినట్టయితే ఈ యొక్క సమాచారాన్ని నలుగురు షేర్ చేయండి.